హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనము ట్రై మెథడ్స్‌లో భాగంగా సోషల్ మెథడాలజీ గురించి ఒకసారి చూస్తున్నాము. ఇది మనకి తెలుగు అకాడమీ బుక్ అనమాట ఇది. ఓకేనా? మీరు చూస్తున్నది. ఇది మనకి ప్రామాణికం గూడా. ఓకేనా? ఈ బుక్ చూడండి ఒకసారి బాగా మీరు. దీంతో మనకి సోషల్ మెథడాలజీకి సంబంధించిన ప్రతి ఒక్కటి అంశం అనేది ఉంటుంది. దీన్ని మనము నీట్‌గా లైన్ టు లైన్ అనేది ఎక్స్‌ప్లనేషన్ చేసుకున్నాం. చూడండి దీంతో ఈ సిలబస్‌లో ఏమేమి ఉంది చూడండి ఒకసారి. సాంఘిక శాస్త్ర స్వభావం పరిధి అంటే ఏమి? ఆశయాలు, లక్ష్యాలు, విలువలు, సాంఘిక శాస్త్ర బోధన మాధ్యమాల విధానాలు, సాంఘిక శాస్త్ర బోధనా ఉపకరణాలు ఏవి? బోధన పథక రచన అంటే ఏమి? అదేవిధంగా చూడండి విద్యా సాధన, నికష, నిర్మాణం, విశ్లేషణ, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, సాంఘిక శాస్త్రం, సామాజిక వనరుల వినియోగం, విద్యా ప్రణాళిక అభివృద్ధి, సాంఘిక శాస్త్రం, పాఠ్య విషయక పరిపుష్టి ఈ విధంగా ఉంటుంది అనేసి మనం ఈ సాంఘిక శాస్త్రంలో నీట్‌గా నేర్చుకుంటాం. ఇదే కాకుండా మనకి ఇంకా డీఈడీలో సెకండ్ ఇయర్‌లో సోషల్ మెథడాలజీ ఉంటుందన్నమాట. అది కూడా మనము నీట్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఈ 2 మనం నేర్చుకున్నామంటే నీట్‌గా మనకి దా కొత్తగా అప్డేట్ అయినవేమి, పాతవైనవేమి మీరు 2 సార్లు మెథడాలజీ చదివినా మీకు ఇదొస్తుంది, పాతది, కొత్తది అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మెథడాలజీ అంటేనే మనకి బిట్స్ ఎక్కడైనా ఇవ్వచ్చు. ఓకేనా? కాబట్టి మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనమంతా నీట్‌గా ఈ తెలుగు అకాడమీ బుక్స్‌ని కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? మీకేమన్నా డౌట్స్ అని ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఓకేనా? అదేవిధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీకు నచ్చితే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనము ఫస్ట్ యూనిట్ గురించి సాంఘిక శాస్త్రం స్వభావం పరిధి దాని యొక్క పరిధి ఏ విధంగా ఉంది నీట్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. టేక్ కేర్.